సత్యదేవుని సేవ, నిజ దేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆదిదేవుని సేవ. True God, true God, true God's ministry. 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 రెండంచుల ఖడ్గం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ట్రూ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మల విజేత రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారు దైవ సందేశం అందిస్తారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? మరి ఈరోజు ఈ యొక్క చిన్న తరుణాన్ని ఇచ్చి దేవుడు నన్ను మీ ముందు తిరిగి మరొకసారి ఈ వారము నిలబెట్టినందుకు వేలాది వందనాలు. ప్రతి ఒక్కరు వాక్యాన్ని వింటూ మంచి ఆత్మీయంగా ఎదగండి. మరి ముఖ్యంగా ఒక చిన్న ప్రకటననండి, వాక్యము ప్రచురించబడుతున్నప్పుడు మరి ఎవరు ఫోన్ చేయకండి దయచేసి. దాని తర్వాత దాని అనంతరము మరి మీరు ఫోన్ చేసిన మీ యొక్క ప్రార్థన విన్నపాలు అన్నీ మీతో మాట్లాడగలము, మీ గురించి ప్రార్థించగలము. ఈరోజు మనము వండర్ఫుల్ సెక్యూరిటీ, ఆశ్చర్యకరమగు భద్రత. ప్రతి మానవునికి ఈ లోకంలో భద్రత లేదండి. రేపు మరుక్షణము ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనము 3 భద్రతలు కలిగి ఉండాలి. ప్రతి మానవుడికి కావలసిన ఈ 3 భద్రతలు, ఆశ్చర్యకరమగు భద్రత. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే ప్రతి మానవుడు శిక్షింపబడనై ఉన్నాడు. అంటే నువ్వు యేసు ప్రభువులో లేకుంటే నువ్వు శిక్షకు అర్హుడవు. కాబట్టి యేసు ప్రభువులో ఉండాలి. ఎందుకనగా క్రీస్తులో ఉన్నారు అని అంటే ఆయనలో ఐక్యమై ఉండుట, ఆయన ఆధ్యాత్మిక శరీరంలో ఒక అవయము, ఒక భాగంగా ఉండుట మనకు ఎంతో అవసరం. మానవుని సంపాదించుకుంటాడు, కానీ అతని యొక్క జీవితంలో పాపం ఉంది. కాబట్టి ఆ సంపాదించుకున్న మానవుడు తన కుమారులు కానీ కుమార్తెలు కానీ వారు కూడా పాపపు జీవితంతో పుడతారు. కనుక ఎప్పుడైతే నువ్వు పాపం కలిగి ఉంటావో, నీ దేహంలో పాపం ఉంటుందో, నీ మనసులో పాపం ఉంటుందో, నీవు శిక్షకు తగినవాడవు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉండాలి. మొదటి భద్రత ఏంటంటే నో కండమ్నేషన్. క్రీస్తునందు ఉన్నవారికి శిక్షా విధి లేదు అంటున్నాడు ఈ రోమీయుల్లో. మరి క్రీస్తునందు ఉండడం అంటే న్యాయవంతుడుగా ఎంచబడము, లేకుంటే నిర్దోషిగా తీర్చబడడం. క్రీస్తునందు ఉండాలి, న్యాయవంతుడిగా. క్రీస్తునందు విశ్వాసించిన వారు తప్పకుండా న్యాయవంతులుగా ఉంటారు. క్రీస్తులో విశ్వాస మార్గంలో ఉంటే మన పాప మరణంలో నుంచి మనం తప్పించుకొని ఆధ్యాత్మికంగా మరి నిత్యరాజ్యంలో పాప విముక్తి కలిగి మనము నిత్యరాజ్యంలో ఉంటాం. కాబట్టి క్రీస్తునందు ఉండాలి. పాప స్వభావము శక్తి నుంచి యేసు ప్రభు మనల్ని రక్షిస్తాడు. నీ యొక్క ఆ గుణంలో నుంచి, ఆ యొక్క స్వభావం నుంచి నన్ను రక్షిస్తాడు. యేసు ప్రభులో ఉన్నట్టయితే ఈ లోకంలో న్యాయవంతుడిగా ఎంచబడాలి అంటే నువ్వు క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఏముందంటే ఈ లోకంలో ఉండే ఆకర్షణ నుంచి నిన్ను రక్షిస్తాడు. సైతాను క్రియల నుంచి రక్షిస్తాడు. శరీరేచ్ఛల నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడని వాక్యం మనకి చెప్తుంది. ఆయనను విశ్వసించిన వారు నాట్ డూమ్డ్, నాట్ డామెండ్. డూమ్డ్ అంటే నీవు నాశనం కావు, డామెండ్ అంటే నరకంలో పడివేయడం.
కనుక నీవు నేను ఆలోచించవలసిన విషయం, క్రీస్తునందు ఉండాలి. నో కండమ్నేషన్, శిక్ష నీకు పడదు. అంతేకాక నీతిమంతుడుగా ఎంచబడతావు. అదే కాక దీని యొక్క అర్థము, ఎవరైతే ఆ క్రీస్తులో ఉన్నట్టయితే వారు నీతిమంతులుగా ఉంటారు. పాపం అనే మరణం నుంచి నువ్వు తప్పించుకుంటావు. కాబట్టి రోమీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి నమ్మువారు, ఇఫ్ యు బిలీవ్, జస్ట్ చిన్న యాక్ట్ అండి, చిన్న నమ్మకము ద్వారా నీవు ఆయన కృపచేత, ఆయన యొక్క మెర్సీ చేత, ఆయన యొక్క దయ చేత నీవు క్రీస్తు యేసునందలి విమోచనము, క్రీస్తు యేసునందు ఈ విమోచనం ఉంది. ఆ రిడీమ్, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, ఎందుకంటే ఆ హక్కు ఉంది. అతనే మనల్ని విడిపించాడు. కాబట్టి విమోచన అంటే రిడీమ్, నిన్ను విడిపించాడు, బానిసత్వం నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు. అందుకే ఆ ఉచితంగా నీతిమంతులుగా తీర్చుతున్నాడు. ఉచితంగా, ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నీ యొక్క శ్రమ కాదు, నీ యొక్క వెల కాదు, నీ డబ్బు కాదు, నువ్వు ఏ క్రియ కాదు, ఆయన ద్వారా నీవు నేను మరి విడిపించబడుతున్నాం. కాబట్టి ఆయనలో ఉండాలి. ఇంకా కావలసి చూస్తే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8లో, ఏలైనగా తన అతిక్రమములకు పరిహారమునందువాడు, నీ అతిక్రమములు, నీ ట్రెస్పాసెస్, నీవు ఆజ్ఞను ధిక్కరించి నువ్వు ఎంత మట్టుకు ఆ యొక్క ముందుకు వెళ్ళావో, ఆజ్ఞను ధిక్కరించి నువ్వు ఎంత మట్టుకు ముందుకు వెళ్ళావో ఆ యొక్క అతిక్రమమును మరి మన పాపముల నిమిత్తమై ప్రాయచిత్తము నందువాడు ధన్యుడు. నీ పాపముల నిమిత్తమై నీవు రిపెంట్ కావాలి, మారు మనసు చెందాలి, నీ అతిక్రమములను వదలాలి. నువ్వు అదుపాజ్ఞల్లో ఉండాలి, 10 ఆజ్ఞల్లో కానీ దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఉండాలి. దాని తర్వాత పాపపు క్రియలను వదిలినవాడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడ్డవాడు ధన్యుడు. అప్పుడే నిన్ను దేవుడు నిర్దోషి అని ఎంచబడతాడు. మారు మనసు కలిగి ఉండాలి. కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆయనతో ఉండాలి, ఆయన యందు ఉండాలి. ఆయన శిక్ష విధించడు, నీకు ప్రేమతో రక్షిస్తాడని అంటున్నాడు. అందుకే విశ్వాసి, నీవు తప్పకుండా ఒకరోజు నీకు కూడా తీర్పు ఉంటుంది. కాబట్టి విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. హౌ రెస్పాన్సిబుల్ యు ఆర్, నీ యొక్క విశ్వాసమందు నువ్వు ఎంత బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నావో అది నువ్వు చెక్ చేసుకోవాలి. ఆ విధంగా నువ్వు విశ్వాసికి కొన్ని ఫలాలు దొరుకుతాయి, ఆత్మ ఫలాలు. వాటిని ఎంత మటుకు వాడుతున్నావు, ఎంత మటుకు అవలంబిస్తున్నావు, వాటిని కనపరుస్తున్నావు అనేది కూడా మరి నువ్వు చెక్ చేసుకోవాలి. ఇంకోటి, హౌ డెలిజెంట్లీ యు ఆర్ వర్కింగ్ ఫర్ క్రైస్ట్, ఎంత శ్రద్ధ కలిగి నీవు మరి ఆయన గురించి నువ్వు ఆ సేవ చేస్తున్నావు, ఆ విశ్వాసపు మార్గాన్ని నువ్వు అవలంబిస్తున్నావు. క్రూషల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, నీవు ఒకవేళ క్రీస్తునందు ఉన్నట్టయితే శిక్షా విధి లేదు, రైట్. కానీ క్రీస్తునందు ఉండకపోయినట్టయితే నీకు ఎంతో శిక్ష ఉంది, నరకంలో పడవేయబడతావు. నీకు ఆ శిక్ష ఉందని ఇక్కడ వాక్యం చెప్తుంది. అందుకే బిలీవర్స్ పొజిషన్ ఇన్ ద క్రైస్ట్ ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలో వచ్చాడు, ఈ లోకంలో వచ్చి ఈ లివ్డ్, జీవించాడు, ఈ డైడ్ ఫర్ యూ అండ్ మీ, చనిపోయాడు, మరి తిరిగి లేపబడ్డాడు. అదేవిధంగా నీవు ఈ లోకంలో జీవించుచున్నావు. ఈ లోకపు జీవితానికి నువ్వు చనిపోయిన వాడిగా ఉండాలి, నువ్వు చనిపోవాలి. నీవు జీవించినది చాలు, ఇక తర్వాత నువ్వు చనిపోవాలి పాపేచ్ఛలకు. దాని తర్వాత యేసు ప్రభు లేచినట్టు క్రీస్తునందు నువ్వు లేవాలి. అప్పుడే నువ్వు శిక్షింపబడవు. విశ్వాసి ప్రతిరోజు తన సిలువనెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి సిలువనెత్తుకొని రావడము అంటే దాని అర్థము ఏంటో తెలుసా అండి? నీవు ఈ విధంగా ఆ పొజిషన్ తీసుకొని ఎల్లప్పుడూ నువ్వు ఆయనపై ఆధారపడి ఉండాలి. నీ ప్రతి విషయంలో ఆయనపై ఆధారపడి ఉంటూ నీవు ఆయనను కలిగి ఉంటేనే కానీ నీవు క్షేమంగా ఉండలేవు. అందుకే అప్పుడే ఆయనపై ఆధారపడి ఉన్నవాడు తప్పకుండా ఆ ఆత్మ ఫలాలను ఫలిస్తాడు. ఏంటో ఆత్మ ఫలాలు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఇలాంటి ఫలాలు నీలో కనబడతాయి, నువ్వు పొందుకుంటావు. ఆత్మశుద్ధి అవుతుంది. ఆత్మశుద్ధి గలవారు ఏంటి? ధన్యులు, వారు పరలోకంలో దేవుణ్ణి చూస్తారు. ఆత్మశుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు, మత్తయి సువార్తలో ఉంది. కాబట్టి నువ్వు దేవుణ్ణి చూడాలంటే నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి, ఆయనతో ఉండాలి. నీ సహవాసము, నీ ఫెలోషిప్, నీ కమ్యూనియన్, అన్యోన్య సహవాసము ఆయనతో ఉండాలి ఎల్లప్పుడూ. అప్పుడే నీవు ఫలిస్తావు, బాగుగా ఫలిస్తావు. మనకు తెలుసు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాసింది, తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ అది ఫలించదు.
నీ యందు నేను, నా యందు మీరు ఉంటేనే కానీ నీవు ఫలించవు. ఎందుకంటే బహుగా ఫలించరు. ద్రాక్షవల్లిని తీగలు మీరు, నా యందు నిలిచి ఉండువాడు ఎవడు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నా యందు నిలిచి ఉండని వాడు తీగలను తీసివేసి బయట పారవేయబడును. నువ్వు ఫలించవు. యేసు ప్రభువులో ఉంటేనే, ఆయన అవయవంలో నీవు ఒక అవయవంగా ఉంటేనే నీవు ఫలిస్తావు. ఎందుకంటే ఆ యొక్క తల్లి వేరు ఆ కాండం నుంచి ఆ తీగలకు బలాన్ని ఇస్తుంది. ఆ బలము ఆ యొక్క నీరును సప్లై చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని కలిగి ఉండవో ఆ తీగలు ఎండిపోతాయండి. ఎండిపోయినప్పుడు యూ విల్ బి ప్రూన్డ్. ప్రూన్డ్ అంటే నిన్ను కట్ చేయబడతారు, తీసి పారవేయబడతారు. ఇక్కడ అదే అంటున్నాడు, అవి అగ్నిలో పారవేయబడును. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏది అడుగుడి అది మీకు ఇస్తానంటున్నాడు. అందుకే మీరు శిక్షా విధి లేకుండా ఉండాలంటే నువ్వు ఆయనలో ఉండాలి, ఆయనను కలిగి ఉండాలని మనకు మొదటి సెక్యూరిటీ ఆయన ఇస్తున్నాడు. నో కండమ్నేషన్. ఆయనలో ఉన్నట్టయితే ఆ మొదటి కాపుదల నీకు కలిగి ఉంటావు. రెండవది, ఎప్పుడైతే నువ్వు ఆయన యందు ఉంటావో నువ్వు నీతిమంతుడిగా నిరూపించబడతావు. నో చార్జెస్ విల్ బి మేడ్ అగేన్స్ట్ యూ. ఎలాంటి నేరము మోపబడదు. నీవు పాపివని కానీ, నువ్వు దుష్టుడని, దుర్మార్గుడని, అనీతిమంతుడని, అవిశ్వాసమని నీ మీద మోపబడదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్టయితే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీవు దేవుని చేత నీతిమంతుడని నిన్ను నిర్ధారించిన తర్వాత, ముద్ర వేయబడిన తర్వాత ఎవడునూ నీ మీద నేరం మోపలేడు. నో బడీ కెన్ డూ దాట్. ఎందుకంటే యేసు ప్రభు ఉంటాడు. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చువాడు ఎవడు లేడండి ఈ లోకంలో. దేవుడే నీకు ఆ సర్టిఫికెట్ ఇస్తాడు. దేవుడే నీకు ఆ నిర్ధారణ చేస్తాడు, నువ్వు నీతిమంతుడవు అని, నువ్వు యు ఆర్ ఎ రైచస్ మ్యాన్ అని. అందుకే ఆయన పట్ల ఉండాలి. దేవుడు తన పట్ల వ్యతిరేకంగా నేరారోపణ చేసిన వారి మీద ఆయన ఎన్నడూ అగ్రిగాడు. ఆయన ఎన్నడు, నేను నీతిమంతునిగా తీర్చిన వారిని నువ్వు నేరారోపణ చేస్తే నువ్వు పాపంలో పడతావు. అతడు నీతిమంతుడు, నా దృష్టికి అతడు నీతిమంతుడు, నీ దృష్టికి కాదేమో. జస్ట్ లీవ్ దెమ్ అలోన్. కాబట్టి నువ్వు ఆ విధంగా దేవుని యందు ఉన్నట్టయితే నీకు ఏ నేరారోపణ కలగదు. అంతేకాకుండా ఒకవేళ నీ విముక్తి నుంచి, నీ రక్షణ నుంచి నిన్ను దోసుకోవాలంటే నీకు ఆ సాతాను క్రియనే మాత్రమే నిన్ను దోసుకోగలదు. కాబట్టి అటువంటి టైంలో నువ్వు సాతాను ఎంతో ప్రయత్నిస్తుంటాడు, కానీ యేసు ప్రభు దాన్ని అడ్డగిస్తాడు. దాని నుంచి నీ బదులుగా ఆయన నీ మధ్యలో ఉంటాడు. ప్రకటనల గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్టయితే, వారిని మోసపరిచిన అపవాదిని అగ్ని గంధకం గల గుండములో పడవేయును. ఒకవేళ సాతాను నిన్ను మోసగించి నిన్ను పడేయాలని పడేసినా కానీ నిన్ను తీసుకుంటాడు, కానీ ఆ సాతాను మాత్రము నీ దగ్గరికి రానియడు. నిన్ను కాపాడుతాడు. దాన్ని అగ్నిగుండంలో పడవేస్తానని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? రోమీల్లో రాసి ఉంది 8వ అధ్యాయంలో 31వ వచనంలో చూసినట్టయితే, మన పక్షంలో దేవుడు ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు? అందుకే దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అతడు తిరిగి లేచినప్పుడు నా ప్రక్క కుడి పక్క 10,000 మంది, ఎడమ ప్రక్క 10,000 మంది పడినను నేను ఏ అపాయమునకు భయపడను. ఎవడికి భయపడకూడదు. ఎందుకంటే నువ్వు నేరస్తుడివి కాదు. నిన్ను ఎవరు శిక్షించరు. మొదటిగా నీకు శిక్షా విధానము పోయింది, ఎందుకంటే నీవు ఆయనలో ఉన్నావు. దాని తర్వాత ఆయన నీతిమంతుడుగా తీర్చినప్పుడు నీ మీద నేరారోపణ ఎవడు చేయలేదు. గనుక నమ్మకము, స్తుతి, గొప్ప నిశ్చయము, నీ యొక్క భక్తి ఆయన యందు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఆ నీతి నిజాయితీ నువ్వు కనపరచాలి. ఏ సందేహం కానీ, ఏ తలంపులతో కానీ ఆయనకు వ్యతిరేకంగా నువ్వు తలంచనికి వీల్లేదు ప్రియబిడ్డ. హెబ్రీలో రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. చూసారా, ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో, ఎవరైతే క్రీస్తులో జీవిస్తారో, ప్రభువు నాకు సహాయుడు. ఎల్లప్పుడూ నువ్వు ఆ నిర్ధారణతో కలిగి ఉండాలి, ఆ యొక్క మోటివేషన్తో ఉండాలి, ఆ యొక్క స్టేట్మెంట్తో ఉండాలి, ఆ యొక్క హోప్తో నువ్వు జీవించాలి. నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు? ఏ నరులు కానీ, ఏ బంధువులు కానీ, ఏ స్నేహితులు కానీ, ఏ శత్రువులు కానీ, ఎవరు కానీ నిన్ను ఏమి చేయలేరు. కాబట్టి నువ్వు క్రీస్తునందు ఉన్నట్టయితే, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్టయితే ఎవరు నీకు ఎల్లప్పుడూ ఆయన సహాయపడుతూ ఉంటాడు. ఏ నిందలు కానీ, ఎలాంటి శిక్షలు నీ యందు, ఏ అపాయాలు నీ ముందుకు వచ్చినా కానీ నువ్వు భయపడకూడదు. ఎందుకంటే ఆయన నీకు సహాయుడు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు చేసేదల్లా
క్షణభంగురమే. ఒక క్షణం మాత్రమే ఏదన్నా ఆటంకము, చిన్న అలజడి, చిన్న డిస్టర్బెన్స్ జరగవచ్చు, కానీ నీవు కాపాడబడతావు. ప్రియ బిడ్డ, మన పక్షంలో దేవుడు ఉన్నప్పుడు కలిగేది ఎల్లప్పుడూ నీతితో నిండిన స్వాతంత్ర్యము. యేసు ప్రభు ఎక్కడుంటాడో, యేసు ప్రభువును కలిగి ఉన్న వారికి ఎల్లప్పుడూ నీతితో కూడిన స్వాతంత్ర్యము, ఫ్రీడమ్. యూ విల్ బి ఎ ఫ్రీ పర్సన్. 2 కొరింథీయులు 4:17 చూసినట్టయితే, క్రీస్తు యేసు యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండుము. నీకు ఫ్రీడమ్ ఉంటుంది ఆయన ఆత్మచే. యు ఆర్ నాట్ ఎ స్లేవ్ పర్సన్ ఎనీమోర్. యు ఆర్ నాట్ ఎ ప్రిజనర్. నువ్వు దాసత్వములో లేదు, ఆ స్వతంత్రం కలిగి ఉన్నావు. ఎక్కడ ఈ లోకములో ఉన్నప్పుడు నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు, నీవు ఆయన సన్నిధిలో చేరినప్పుడు స్వతంత్రుడిగానే ఉంటావు. ప్రియ బిడ్డ, ఆయనను కలిగి ఉండు ఎల్లప్పుడూ. ఎవరు ఎన్ని నిందలు మోపినా, సాతాను ఎన్ని కుయుక్తులు చేసినా, డు నాట్ గెట్ స్కేర్డ్. నువ్వు భయపడకూడదు, ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని కలిగి ఉన్నావు, కాబట్టి నీవు స్వతంత్రుడిగా ఉంటావు. ఎవరికి బానిసగా ఉండవు. దేవునిచే ఏర్పరచబడ్డవారు ఎవ్వరు నేరము మోపలేరు. రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. నీకు ఎవరన్నా నేరం మోపినా కానీ దానికి శిక్ష నీకు పడదు, ఎందుకంటే శిక్ష విధించువాడు యేసు ప్రభు. యేసు ప్రభు నీలో యేసు ప్రభు కనబడినట్టయితే నీకు ఏ శిక్ష విధించబడు. ఎవరైనా దొంగగా నీ మీద విచ్ ఈజ్ నాట్ వాల్యూడ్ నీ మీద నేరం మోపినప్పుడు ఆయన చూస్తాడు, ఆయన జడ్జ్ చేస్తాడు. ఇది నా ప్రియ బిడ్డ, ఈయన నేరానికి తగడు, కాబట్టి నేను ఏ శిక్ష వేయను. శిక్ష విధించువాడు ఎవడు? మృతుల్లో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వనము ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అంతేకాకుండా ఈజ్ యువర్ మీడియేటర్, ఈజ్ యువర్ అడ్వకేట్. ఆయన ఉత్తరవాది. నీవు ఎల్లప్పుడూ ఆయన మీద ఉంటాడు, ఆదరణకర్తగా నీతో ఉంటాడు, నిన్ను నేరంలో పడవేయనీయడు. ఎల్లప్పుడూ నీవు ఆయనతో ఉంటావు, కాబట్టి ఆయన నీకు శిక్ష పడనీయడు. ప్రియ బిడ్డ, ఎల్లప్పుడూ నీవు ఆయనతో ఉంటున్నావు, ఆయనను కలిగి ఉంటావు, కాబట్టి ఎల్లప్పుడూ ఆయన నీతో నువ్వు ఉంటానని అంటున్నాడు. ఎప్పుడు నీవు ఏ విధంగా ఉన్నా, నీవు ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీతో నీవు ఉంటానంటున్నాడు. ఎందుకంటే 2 కొరింథీయులు 14:17 చూసినట్టయితే, క్రీస్తు యేసు యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు స్వతంత్రుడివి. నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని రాజ్య నిమిత్తమై నువ్వు అద్భుతంగా నీవు ఆయనలో ఉంటూ, ఆయనతో ఉంటూ ఎల్లప్పుడూ నీవు ఆ యొక్క నేరము కలగకుండా, నీ మీద మోపబడకుండా నీవు జీవిస్తావు. స్వతంత్రుడివి. ఏ విధంగా తండ్రి తన కుమారుణ్ణి తన ఇంటిలో ఏ విధంగా స్వతంత్రం ఇస్తాడో, అతడు ఇష్టం వచ్చింది తినవచ్చు, ఇష్టం వచ్చింది చేయవచ్చు, కానీ చెడు మాత్రము చేయనీయకుండా మంచి కార్యాలే చేయాలి. నీతితో ఉన్నావు కాబట్టి నీతి కార్యాలు చేయాలి. ప్రియ బిడ్డ, ఎల్లప్పుడూ నువ్వు నీతితో బ్రతకాలి. 3వదిగా మనం చూసినట్టయితే, క్రీస్తు యేసులో ఉన్నవాడు క్రీస్తు ప్రేమలో నుండి వేరుపరచబడడు. నో సపరేషన్. మొదటిగా నో కండమినేషన్. 2వది, నీకు నో చార్జెస్ విల్ బి మేడ్. ఆయన నేరారోపణ చేయనీయడు. నీతిమంతుడుగా తీర్చబడ్డవాడు, ఆయన మీద ఏ నేరం మోపబడదు. 3వదిగా నో సపరేషన్. ఆయన సహవాసములో నుంచి ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడుగా ఉన్నావో, క్రీస్తును కలిగి ఉంటావో ఎల్లప్పుడు, ఆ యొక్క న్యూ రిలేషన్షిప్ ఎన్నటికీ పోదని. 3వదిగా నో సపరేషన్. క్రీస్తు ప్రేమ నుండి వేరుపరచబడుట. ఎక్కడ నువ్వు వేరుపరచబడవు. రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో చూసినట్టయితే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను ఎడబాపువాడు ఎవరండి? ఏ బంధువులు కాదు, ఏ తల్లిదండ్రులు కాదు, ఎవరు కాదు. నిన్ను ఎవరు నేరరు. ఏ స్నేహితుడు కాదు. నీకు అన్య స్నేహితులు ఉండవచ్చు, ఏదో ఈ లోకంలో ఎన్ని అట్రాక్షన్స్ ఉండవచ్చు, ఏ విధమైనటువంటి నువ్వు ఇష్టం కలిగించే, నిన్ను ప్రేరేపించబడే ఎన్నో ఉద్రేకతమైన సంగతులు కనబడుతుండవచ్చు. నథింగ్, నో ఎంటర్టైన్మెంట్స్ కనబడుతుండవచ్చు. ఒకవేళ యూ మే హ్యావ్ ఎనీ సడక్షన్. నిన్ను లాగనీకి, నిన్ను గుంజనీకి ఎన్నో విధాలుగా ఈ లోకంలో కనబడుతుండవచ్చు. కానీ ఆయనను కలిగి ఉన్నవాడు ఎన్నడూ ఆయన నుంచి క్రీస్తు ప్రేమ అటువంటిది. ఇక్కడ క్రీస్తు ప్రేమ అంటే విశ్వాసుల పట్ల ఆయనకున్న ప్రేమ మూలంగా క్రీస్తుకు మన పట్ల ఉన్న ప్రేమ తొలగిపోతుంది అనుకుంటున్నారా? నువ్వు ఒకవేళ పాపివైతే
తొలగిపోదు. ఎంత పాపినైనా, ఎంత ఘోర పాపినైనా యేసు చేర్చుకొనును. అందుకే ఆయన ప్రేమలో ఎల్లప్పుడూ మనకు ఉంటుంది, మనం తొలగిపోలేము. ఎందుకంటే క్రీస్తు ప్రేమ అందరికీ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అందుకే నేను కృపతో నా దగ్గరికి చేర్చుకుంటున్నాను. ఆయన కృప అంత గొప్పది, ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఈజ్ అన్లిమిటెడ్. దానికి లిమిట్స్ లేవండి. ఇన్ఫినిటీ, ఎండ్లెస్ ప్రేమ. అంతేకాకుండా అన్మెజరబుల్ ప్రేమ. ఆయన కొలవశక్కని కాని ప్రేమతో ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎడబాపున శ్రమ అయినను, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు, శ్రమ అయినను. ఏదైనా శ్రమ మిమ్మల్ని ఎడబాపుతుంది అనుకుంటున్నారా? ఎడబాపదు. ఆయన ఎలాంటి శ్రమలోనైనా ఆయన పడ్డాడు శ్రమ. మనం ఏం పడతాము? మనం నిమిత్తమై ఆయన పడ్డాడు శ్రమ. సో ఆ శ్రమ అయినను, మరి బాధ అయినను. ఏదైనా బాధ కలుగుతుందా మీకు? ఎవరి వలన బాధ అయిందా? ఒకవేళ పిల్లల వలన బాధన్నా, భర్త వలన బాధన్నా, కుటుంబంలో బాధన్నా, కలహాలన్నా, స్నేహితులన్నా, మరి శత్రువుల, బంధువుల, ముఖ్యంగా ఇలాంటి వారందరూ బాధ కలిగిస్తారు. ఆయన ప్రేమ నుండి నిన్ను ఎడబాపవు. హింస అయినను, ఎవరన్నా హింస పెడుతుండ్రా? ప్రియబిడ్డ, నువ్వు భయపడకు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఉంది. కరువైనను, ఒకవేళ నీకు ఫుడ్ అటువంటివి లేవేమో, ఆ ఏలియాకు కూడా, ఆ ప్రవక్త ఏలియాకు ఫుడ్ లేకుండే, పక్షుల ద్వారా ఆయన ఆహారాన్ని సప్లై చేశాడు దేవుడు. ఆ విధంగా నీకు ఎక్కడి నుంచో కలుగుతుంది కనుక యు నీడ్ నాట్ టు వరీ. వస్త్రహీనత అయినను, వస్త్రహీనత, బట్టలు లేకుండా ఉన్నావా? ఒకవేళ యేసు ప్రభు మన కోసము ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. ఆయనకు బట్టలు లేవు, ఆయన గృహం లేదు. నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనుష్య కుమారునికి తలవాల్చుకునే స్థలం లేకుండెను. ఆయన భయపడలేదు. బట్ స్టిల్ ఈజ్ లవింగ్ యూ. ఆయన మురికి గుడ్డలు, నీ గుడ్డలు, నా గుడ్డలు తీసుకొని నీకు ప్రశస్త వస్త్రాలు ఇస్తున్నాడు. రక్షణ అనే ప్రశస్త వస్త్రాన్ని నీకు నాకు ఇస్తున్నాడు. కాబట్టి ఈ సప్లైస్, ఉపద్రవము, ఎలాంటి తుఫాన్ అయినా, ఎలాంటి సునామీస్ అయినా, ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా, ఎలాంటి అలజడులైనా నీ మీదకి వస్తున్నాయా? ఆయన నిన్ను కాపాడుతాడు. అంతేకాదు ఖడ్గమైనను, ఖడ్గము అంటే మరణకరమైన స్థితి. కాబట్టి అలాంటివి ఉన్నాయా నీలో? కాబట్టి నీవు ప్రియబిడ్డ భయపడకు, ఆయన నన్ను కాపాడుతానంటున్నాడు. ఆయన వేరు చేయలేరు. ఎలాంటి పరిస్థితులైనా, సమస్యలైనా క్రీస్తు నుంచి ఎడబాయనేరవు. ఎఫెసీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారై స్థిరపడుడి. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకొనుటకు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారై ఉండాలి. మీరు ఆ యొక్క ప్రేమను మీరు తెలుసుకోవాలంటే, ఆయనతో ఎంత గూఢంగా, ఎంత లోతుగా వెళ్ళాలంటే, ఎంత పొడవైనను, ఎంత లోతైనను, ఎంత వెడల్పైనను, ఎంత ఎత్తైనను నువ్వు ఆయనతో ఉండి ఆ ప్రేమను గ్రహించాలని పరిశుద్ధైన పౌలు అంటున్నాడు. ఆయనతో అంత వేరు ఏ విధంగా లోపలికి వెళ్ళి స్థిరపడిపోతుందో ఆ విధంగా నువ్వు స్థిరపడాలి యేసు ప్రభు నందు. ఆ విధంగా ఉన్నప్పుడు నన్ను ఎవరు ఆయన నుంచి సపరేషన్ చేయలేరు. ప్రియబిడ్డ, ఆ విధంగా ఉండాలి. దీనికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 10, 15, 16 వచనంలో చూసినట్టయితే, అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి నాయందు ఆనందపడి సమస్త జనులతో వారి సంతానమైన మిమ్మును నేటికి ఏర్పరచుకునేను. కాబట్టి మీరు సున్నతి లేని వారై మీ హృదయము సున్నతి చేసుకొని ఇక మీద ముష్కరులై ఉండకుడి. మరి శరీరానికి సున్నతి కాదండి, శరీరము పరిశుద్ధపరచుకోవడం కాదు, ఆత్మను, నీ హృదయాన్ని సున్నతి చేయాలి. దానికి కావాలి సర్కంసెన్సెస్. అందులో ఉన్న కల్మషాన్ని బయటకు తీసి ముష్కర్లు కాకుడి, అంటే మీరు దుర్మార్గులు, దుష్టులు కాకుడి అని అంటున్నాడు. అందుకు మీరు ఏం చేయాలంటే, అపోస్తుల కార్యము 16:22లో చూసినట్టయితే, శిష్యుల మనస్సులు దృఢపరిచి నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవునితో సహవాసం ఉన్నట్టయితే ఆ సపరేషన్ ఉండదు మీకు. ఆ శ్రమలు అనుభవించని కూడా అటువంటి శ్రమలు వచ్చినా కానీ ఆయన నన్ను కాపాడుతానంటున్నాడు. కాబట్టి ఈ యొక్క 3 భద్రతలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఏ శిక్షా విధి లేదు, నో కండమ్నేషన్. దేవుని యేసుక్రీస్తు నందు ఉన్నట్టయితే నీకు ఏ కండమ్నేషన్ లేదు. రెండవది, నేరారోపణ జరగదు నీ మీద. నో చార్జెస్ విల్ బి మేడ్ అండ్ నో సపరేషన్ విల్ బి మేడ్.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు. హల్లెలూయా. తండ్రి యేసయ్య, ఎంత గొప్ప వాక్యము మాకు ఇచ్చావు. ఇలాంటి సమస్యల్లో ఈ లోకంలో ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ నీ అందు ఉంటే ఆ సమస్యల్లో ఇరుక్కోకుండా శిక్ష లేకుండా ఉంటాము. రెండవది, ఎప్పుడైతే నువ్వు నీతిమంతులుగా తీర్స్తావో మా మీద ఎవరు చార్జెస్ నేరము మోపరు నాయనా. నీ పాదములకు స్తోత్రములు. దాని తర్వాత మేము పరిశుద్ధపరచుకొని నీతో సహవాసంతో ఎల్లప్పుడూ కలిగి ఉంటే ఆ యొక్క సహవాసం నుంచి నో సపరేషన్ విల్ బి మేడ్. ఎవరు మమ్మలను వేరుపరచలేరు. ఇలాంటి సహవాసము మాకెల్లప్పుడూ మా శేష జీవితంలో తిరిగి నీ సన్నిధిలో చేరు పర్యంతరము ఇలాంటి బ్లెస్సింగ్స్, ఇలాంటి భద్రత మాకు దయచేయమని, అన్ని విధాలా నీ మీద ఆధారపడే మా యొక్క గుణమును ఆ విధంగా ఉంచుకొని, మా యొక్క విశ్వాసాన్ని ఆ విధంగా ఉంచుకొని ఆధారపడే విధంగా మమ్ములను దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చిన్న ప్రకటననండి. మరి ఈ యొక్క వాక్యాలు ప్రతి సమయంలో వింటున్నారు, ప్రతి వారంలో వింటున్నారు. తగిన సమయంలో మీ యొక్క జీవితాలకు ఎంతో అవసరము. ప్రతి టాపిక్ను నేను ఎంతో సున్నితంగా, ఎంతో అర్థం వచ్చేలాగున, మీకు చెందేలాగున నేను ఎన్నుకుంటున్నాను. దీన్ని గ్రహించి జీవించాలని వేడుకుంటున్నాను. నా గురించి, నాకు 2 కుమారుల గురించి, నా 2 మనుమన్ల గురించి, నా సేవకుడు, ఆయన యొక్క 2 కుమారులు, ఆమె యొక్క భార్య, వారి గురించి మీరు ఎల్లప్పుడూ ప్రార్థించండి. నా మినిస్ట్రీ గురించి కూడా ప్రార్థించండి. నేను ఏం అడగట్లేదు. మీకు ఒకవేళ ప్రార్థన అవసరాలు ఉన్నచో అవి సంతోషకరమైన, బాధాకరమైన, ఎక్కడున్నా, ఎంత దూరమైనా, చర్చిల్లో పాస్టర్ లేకున్నా నాకు కాల్ చేయండి. నాకేం పే చేయనక్కర్లేదు. నేను మీకు వచ్చి ఉచితంగా దొరికింది సేవ ఉచితంగా మీకు అందించగలను. గాడ్ బ్లెస్ యూ. సత్యదేవుని సేవ, నిజ దేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆదిదేవుని సేవ. True God, true God, true God's ministry. 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 ప్రత్యేక ప్రార్థన కొరకు మమ్మను సంప్రదించవలసిన మా సెల్ నంబర్లు 8790743911 మరియు 9705519434. రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారితో మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. 9886064665 మరియు 04027125345.